là sáng sơ rơi rụng ôm nỗi sầu thầm lặng. చాలా ఘోరంగా ఉంటది, అవేం పట్టించుకోవద్దు. చూడండి సన్ రైజ్ బ్యాక్ సైడ్ ఒక ప్లేస్ కనిపిస్తుంది వాళ్ళకి. Rồi biết đi về đâu trôi theo áng mây phiêu bồng ai thấu lòng có như ai thấu hiểu. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. అండ్ నా పేరు వంశీ. అండ్ ప్రస్తుతం మనమైతే మన ఊరు పక్కన ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో అన్ని కవర్ చేయబోతున్నాము. ఈ వ్లాగ్ ఒక ర్యాండమ్ వ్లాగ్ అనమాట. ఇది ఎటువంటి ట్రావెలింగ్ పర్పస్ అట్లాంటిది ఏం లేదు, జస్ట్ రిలాక్స్ అంటే మీ ఫేస్ లో స్మైల్ చూడడానికి అంతే. అండ్ నేను కొంచెం రిలాక్స్ అవ్వడానికి మెయిన్ గా ఈ బ్లాగ్ ఎందుకు తీస్తున్నా అంటే మార్నింగ్ నుంచి నాకు ఏదో థాట్స్ వస్తున్నాయి, అసలుకి బుర్ర పాడైపోయింది. అండ్ ఫస్ట్ ఏదో ఒక చిల్ అయిదామని అట్లా ఊరి బయటకి అయితే వచ్చినా అనమాట. యాక్చువల్ గా సిటీ అవుట్స్కట్స్ అంటారు కదా, అలాగే నేను విలేజ్ అవుట్స్కట్స్ అనమాట. మన ఊర్లో ఉన్న దేవుడితోనే అయితే స్టార్ట్ చేద్దాం వీడియోని. ఫస్ట్ వినాయకునికి అందరు దండం పెట్టుకోండి. అండ్ ఈ గుడి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది, ఒకసారి చూపిస్తా, అది కూడా చూడండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గుడికి ఎట్లా రావాలంటే నందికొట్కూరున్న రోడ్ నుంచి మనము పరదంపాడు వెళ్లే రూట్ కి డైవర్షన్ తీసుకొని స్ట్రైట్ కి వచ్చేస్తే మనకి కొంచెం ముందరికంటే ఒక 500 మీటర్స్ రాగానే మనకైతే టెంపుల్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ టెంపుల్ మనకి రోడ్ నుంచి ఎప్పుడైతే టర్నింగ్ తీసుకున్నామో ఆ టర్నింగ్ సైడ్ గా ఉంటది అనమాట, చిన్న గోపురం లాగా. వావ్, చూడండి వైట్ కలర్ పెయింటింగ్స్ తో చిన్న చిన్న విగ్రహాలతో మన ఊర్లో ఉన్న గుడి ఎంత బాగా కనిపిస్తుంది. మాక్సిమం గుళ్ళో అన్ని వినాయకుడి విగ్రహాలే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇది వినాయకుడి గుడి కాబట్టి ఈ ధ్వజస్తంభం నిలబెట్టేటప్పుడు ఈ గుడి రెండు ఒకటేసారి కట్టినారనమాట ఇది. అండ్ నాకు తెలిసి అరౌండ్ ఒక 10 years పైన అయిపోయింటది, 10-15 years. ఇవన్నీ పాత విగ్రహాలు అనమాట. అంటే ఎప్పుడైతే గుడి కట్టక ముందు నుంచి ఉన్నాయో ఇవన్నీ పాత విగ్రహాలు. నిజంగా చెప్తున్నా, టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఈ ఏరియాలో టెంపుల్ కూడా చూసుకున్నట్లయితే ఒక యూనిక్ స్టైల్లో ఉందన్నమాట. అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఈ గుడి వచ్చేసి మనకి పాతూరు వినాయకుని గుడి అంటారు అనమాట. ఈ గుడి నేము లోపల మనకి మన గణేష్ మహారాజు ఉంటాడు, ఒకసారి చూసుకోండి మన వినాయకుడిని. వరసిద్ధి వినాయకుడు ఉన్నాడు అనమాట. ఒకసారి దండం పెట్టేసుకుందాం. అండ్ నా గురించి నేను ఈ వ్లాగ్ లో అయితే చెప్తాను అనమాట. అంటే ఫుల్ డీటెయిల్ గా అయితే చెప్పాను, ఏదో లైట్ గా అట్లా చెప్పొదిలేస్తా. అండ్ నేనేం చేయాలనుకుంటున్నాను మన ఛానల్ గురించి కానీ అట్లాగే మన ఊరు బయట ఏమేం ప్లేసెస్ ఉన్నాయి మొత్తము నేనేమైతే విషయాలు మాట్లాడాలనుకుంటున్నానో అంతా ఈ బ్లాగ్ లో అంతా మాట్లాడేస్తా. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి, ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. గైస్ ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. మొత్తము గ్రీన్ 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 ఉంటది, వైబ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటది, మొత్తం అంతా గ్రీనే. ఫస్ట్ మనం ఈ బ్రిడ్జ్ అయితే చూద్దాము. ఈ బ్రిడ్జ్ మాత్రం అద్దరిపోద్ది. పైన ఏముంటది అంటే మనకి కెనాల్ ఉంటది, కింద వచ్చేసి కాలువ ఉంటది అనమాట. ఇక్కడ నుంచి వాటర్ వెళ్తాయి. వావ్, ఇక్కడ చూడండి మనకి అసలు పైన ఏముంది తెలుసా, కెనాల్ ఉంది అనమాట, కింద వచ్చేసి వాగు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి రూట్. ఈ రూట్ ఏంటంటే యాక్చువల్ గా పూడూరుకి వెళ్ళొచ్చు, పరదంపాడు అండ్ అట్లనే అల్లంపూర్కి వెళ్ళొచ్చు అనమాట ఇదే రూట్ లో. అండ్ ఇక్కడ మనకి టనల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఇదంతా ఏంటంటే వాటర్ వెళ్ళడానికి. ఇది ఇక్కడ మీకు చూపిస్తాడండి వాటర్ సౌండ్ ఏ విధంగా వస్తుందో. అండ్ ఈ స్పాట్ దేనికి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఇక్కడ నుంచి చాలా క్రాప్స్ కి వాటర్ వెళ్తాయి అనమాట. ఇవన్నీ వానవన్న నీళ్ళు అనమాట, ఒక కాలువలో స్టోరేజ్ కాకుండా ఇట్లా పారుతూనే ఉంటాయి. ఈ ప్లేసెస్ వల్ల నేను చిన్నప్పుడు తిరిగినట్టుగా అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే చాలా మెంబర్స్ ఫిషెస్ పడడానికి వస్తారు సండే. కాకపోతే ఈరోజు జనాలు ఎక్కువ లేరు. మీరు చూసుకున్నట్లయితే కొద్ది రోజుల క్రితము మా ఊర్లో మొత్తము చాలా మంది చేపలు పడడానికి ఇదే ప్లేస్కి అయితే వస్తారనమాట. ఒకసారి అరిస్తే దీంట్లో రీసౌండ్ వస్తుంది, ఒకసారి అరిసి చూపిస్తాడండి మీకు. రీసౌండ్ మాత్రం మామూలుగా రాదు. నా వాయిస్ చాలా ఘోరంగా ఉంటుంది, అవేం పట్టించుకోవద్దు. కాకపోతే దీంట్లో వచ్చే సౌండ్ మజానే వేరే అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వాటర్, ఇదంతా వాటర్ అనమాట. ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్తున్నా కదా మీకు. పైన గోడ ఉంది కదా, అట్లా లీకేజ్ అనమాట. ఇది పైనుంచి అట్లా కిందికి వస్తుంది. ఇది పైన కెనాల్ ఉంది, చూసుకున్నట్లయితే మీకు అక్కడక్కడ లీక్ వాటర్ కనిపిస్తాయి చూడండి.
అండ్ పైనుంచి వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. వెళ్దాము, కింద ఎక్స్ప్లోర్ చేసి మనం పైకి వెళ్దాం. ఈ ప్లేసెస్ అన్నీ మా ఊరు చుట్టుపక్కలే అండి. అండ్ ఈ ప్లేసెస్లో మా డాడీ చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఇట్లాగే ఉన్నాయి ఇవి. అండ్ అప్పుడు కట్టినట్టు అనమాట ఈ బ్రిడ్జెస్ కానీ, ఈ చెరువులు, వాగులు కానీ. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు చాలా ప్రశాంతంగా ఉంది. చాలామంది చేపల వేటకు కానీ అందరూ ఇక్కడికే వస్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇంకా ఇదే కొంచెం ముందుకు వెళ్తే అక్కడ చిన్న ఒక బావిలాగా ఉంటుంది, అంటే కొంచెం చెరువులా ఉంటుంది. అక్కడ ఏంటంటే చాలామంది పశువులు కానీ, వెహికల్స్ కానీ అక్కడనే అడుగుతుంటారు అనమాట. అండ్ పైన కూడా మనకి కెనాల్ ఉంది, పైన కూడా వెళ్ళి చూపిస్తా. అట్ ది సేమ్ టైం ఒకసారి ఈ వ్యూని చూడండి, రెండు స్వరంగం మాదిరి కనిపిస్తుంది కదా, చాలా బాగుంటుంది. అండ్ ఈ స్పాట్ దేనికి ఫేమస్ అంటే చేపలు పట్టడానికి చాలా ఫేమస్. అండ్ ఇక్కడ నుంచి చేపలు పట్టడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు. అండ్ చూసుకోవచ్చు మన బ్రదర్ కూడా ఫిషెస్ అయితే పడుతున్నాడు. అక్కడ చూడండి, వాళ్ళు ఒకసారి మధ్యలో పడుతున్నాడు అనమాట. ఆయన కంప్లీట్గా నీళ్ళల్లో కూర్చున్నాడు, నీళ్ళల్లో కూర్చొని చేపలు పడుతున్నాడు. ఆయన డెడికేషన్కి ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇదంతా బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టినారనమాట. పైన కెనాల్ కానీ, ఈ కాల్వలు కానీ, ఇదంతా. ఏ స్మాల్ రిక్వెస్ట్ టు మై సబ్స్క్రైబర్స్ ఏంటంటే, ఒక చిన్న హైప్ అని కొట్టేయండి, వీడియోకి బూస్ట్ అవుతుంది అనమాట. మ్యాక్సిమం ఇట్లాంటి వీడియోలు బూస్ట్ కావు, ఎందుకంటే రిలాక్స్ అవ్వడం కోసం నేను షూట్ చేస్తున్నా అట్లా బయటకు వచ్చి. అట్ ది సేమ్ టైం మంచి మంచి వ్యూస్ కూడా మీకు చూపిద్దాం అనుకుని కొట్టండి గైస్. ఒక హైప్ అండ్ లైక్ అయితే కంపల్సరీగా వీడియోకి అయితే కొట్టండి. ఇది వచ్చేసి కెనాల్ అనమాట. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా పైన కెనాల్ ఉంటుందని, అది ఇదే. అండ్ వాటర్ కూడా చాలా ప్లెజెంట్గా ఫ్లో అవుతుంది చూడండి, ఎక్కడ స్పీడ్ లేకుండా ఒక అలా వెళ్ళిపోతున్నాయి అంతే. అండ్ ఏంటంటే ఈ వాటర్లో చాలా చెత్త పడేస్తున్నారు. అట్ ది సేమ్ టైం కొంచెం గార్బేజ్ కూడా ఫామ్ అయి ఉంటుంది అక్కడక్కడ, మీరు గమనించుకుంటే. అండ్ ఇట్లాంటి కెనాల్స్ని నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది మనకు. ఒకసారి నా ముందున్న లొకేషన్ చూడండి, మనము కెనాల్ పైనుంచి క్యాప్చర్ చేస్తున్నాం అనమాట ఈ వ్యూ. అండ్ ఆ చివరి వరకు మనం బైక్ వేసుకొని వెళ్దాము. ఆ చివరి వరకు కూడా ఏముందో మీకు అయితే చూపిస్తా. ఈ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా. నేను బైక్ మీద వెళ్తూ ఈ కెనాల్ పైన సీనరీ అండ్ ఆ ఫీలే వేరే ఉందన్నమాట. అండ్ పైనుంచి మంచి మంచి లొకేషన్స్ మనం అయితే చూడొచ్చు. ఇట్లాగే ముందుకెళ్తే మనకు తుంగభద్ర నది కూడా వస్తుంది అనమాట. అక్కడ సన్సెట్ అనేది ఎంజాయ్ చేద్దాము. అండ్ ఈ చివరిలో మనము సన్సెట్ వీడియో చూపిద్దాము ఎట్లా ఉంటుంది ఏమి అనేది. నది పక్కనే సన్సెట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒకసారి ఈ ప్లేస్ని గమనించండి. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి అన్ని గేట్స్ ఉన్నాయన్నమాట. మేబీ ఇది ఒక డ్యామ్ లాగా. అండ్ పైన చూసుకోవచ్చు మనకి ఒక్కొక్క గేటు ఏమన్నా సైజు ఉందా. అండ్ ఈ కెనాల్ వచ్చేసి ఇది కడప వరకు ఉందన్నమాట. ఈ కెనాల్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, తుంగభద్ర నది ఉందని చెప్పినా కదా అప్పుడు నేను, సుంకేశ్ల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది సుంకేశ్ల డ్యామ్ నుంచి కెనాల్ స్టార్ట్ అవుతుంది, కడపలో ఎండ్ అయిపోతుంది మనకి. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి కెనాల్ పక్క సైడ్ అనమాట. ఒకసారి చూడండి, దూరంగా ఊరు కనిపిస్తుంది కదా, అది పరదంపాడు విలేజ్ అన్నమాట. ఆ దూరంలో కనిపించే ఊరు ఏదైతే ఉందో, కెనాల్ మీద అలా వస్తున్నాము, మధ్యలో స్టక్ అయిపోయినాం అనమాట. నేను నిలబడి దగ్గర ఒక 5 minutes పైన అయిపోయింది, ఎందుకంటే ఇవి ఉన్నాయి కదా. అండ్ దీనిలోనే దాటుకొని పోవాలంటే సాహసం అనే చెప్పాలి. గైస్ మీరు ఆలోచించారా, ఊరికే గొర్రెలు అంటాం కానీ వీటితో చాలా మంచి బిజినెస్ చేయొచ్చు అనమాట. అండ్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ దగ్గర 500 గొర్రెలు ఉన్నాయంట. అండ్ ఒక్కొక్క గొర్రె మనము 5,000 వేసుకున్నా కూడా మనకి ఒక 500 గొర్రెలకు ఎంత అవుతుంది, 5,000 చొప్పున వేసుకున్నా అంటే ఇంకా 5,000 కన్నా ఎక్కువనే పడవచ్చు మనకి. కాకపోతే నేను జస్ట్ అలా చెప్పేస్తున్నా. చూడండి వీళ్ళు ఎంత రిచ్. అండ్ ఈ గొర్రెలకన్నీ హెడ్ ఈ మనిషి అనమాట, ఈ మనిషి దాన్ని అన్నీ పెంచేది. అండ్ ఇందాక కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినాడు అనమాట ఈ మనిషి, చూపించిన ఇది మన ఛానల్ అని. గైస్ అక్కడ దూరంలో కనిపిస్తుందా తుంగభద్ర నది. సో కదా మనము ఇప్పుడు ఆ నది దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. పాసిబుల్ అయితే మనము నది లోపలికి కూడా వెళ్దాము, లేదంటే బయట నుంచి చూసొద్దాము. ఓకేనా గైస్, మీరు ఒక సౌండ్ అబ్జర్వ్ చేశారా చెప్పండి కదా, అది కరెంట్ అనమాట. ఈ రూట్ ఏదైతే ఉందో ఒకప్పుడు ఇది చాలా దారుణంగా ఉండే, ఇప్పుడు తార్ రోడ్ వేసినారు. అట్లాగే ఇలా వెళ్తే పూడూరు వస్తుంది అనమాట.
ఆ ఊరికి బస్సు అనేదే లేదు. కాకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్లో ఆ బస్సును అయితే తీసుకొచ్చినారు. అండ్ ఆ బస్సు రెగ్యులర్గా అయితే తిరుగుతుంటుంది, డైలీ సర్వీసు, పల్లె వెలుగు బస్సు. అండ్ ఇటుపక్క చూసుకుంటే మనకి చాలా రకాల క్రాప్స్ ఉన్నాయి. ఇటు నుంచి చూసుకుంటే స్ట్రైట్గా తుంగభద్ర నది వస్తుంది. తుంగభద్ర నది దాటిన వెంటనే తెలంగాణ. ఇదే మనకు రూట్లో వెళ్తే ఇటుపక్క స్ట్రైట్ నుంచి లెఫ్ట్ తీసుకొని అల్లంపూర్ టెంపుల్ వస్తుంది. అల్లంపూర్ జోగులాంబ వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ అన్నమాట. 18 శక్తిపీఠాల్లో అదొక శక్తిపీఠము. ఆ టెంపుల్ చూడడానికి చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఒకరోజు మనం పక్క టెంపుల్ వ్లాగ్ అయితే తీద్దాము, ఒక డేట్ ఫిక్స్ చేసుకొని. గైస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఒక చెరువు లాంటి చిన్న సరస్సులో చెట్టు చూడండి ఎట్లుంది, నిజంగా వస్తాం కదా. అండ్ అంతేకాకుండా దీంట్లో చేపలు పడుతున్నారు అనమాట, వలలేసి. దూరంగా కనిపిస్తున్నాడు కదా ఒక మనిషి, అక్కడ ఆయన కూడా చేపలు పడుతున్నాడు. అబ్జర్వ్ చేసినారా మీరు, చాలా అక్కడ చేపలు ఉన్నాయి కింద. అండ్ ఇవి జస్ట్ చిన్న చిన్నవే, ఇంకా మనకి డెప్త్ వెళ్తే చాలా పెద్ద పెద్ద చేపలు కూడా దొరికే అవకాశం ఉంది మనకి. అండ్ ఈ ప్లేస్ లో ఫిషింగ్ పడుతుంటే అసలు చూడండి, సన్సెట్ పాయింట్, ఇంకా నెట్ వేసినారు. ఇక్కడ మీకు వైట్ వైట్ బ్యాండ్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ నెట్ అన్నమాట. అండ్ వీళ్ళే ఇక్కడ వచ్చేసి చేపలు పెట్టేది. అండ్ ఈ వాటర్ కూడా ఎట్లా స్టోరేజ్ అయినాయంటే, ఒక 3-4 days హెవీగా రైన్ ఫాల్ అయిందనమాట, అక్కడ నుంచి వాటర్ అనేది స్టోరేజ్ అయినాయి. చూడండి చెప్పినా కదా, బయటకు వస్తే ఒక మంచి బెనిఫిట్ ఏంది తెలుసా, ఇట్లాంటి మనకి కందిబుడ్డల తోటలు ఇట్లాంటివి చాలా కనిపిస్తాయి మనకి. కానీ మనం తీసుకోలేము, ఎందుకంటే ఎవరైనా చూస్తే మళ్ళీ అవసరం మనకి ఆ తిట్లు. జస్ట్ చూసి ఎంజాయ్ చేయాలంతే. బ్యాక్ సైడ్ ఒక ప్లేస్ కనిపిస్తుంది కదా మీకు, అటు సైడ్ మామిడికాయ చెట్టు, దాని గురించి చెప్పాలి, ఒకసారి వినండి. ఏమైందంటే, నేను ఫస్ట్ మొబైల్ ఉన్నప్పుడు రీల్ షూట్ చేద్దామని అక్కడికి వెళ్ళాను అనమాట. కాకపోతే జారి పడ్డా, చూపిస్తాడండి ఎక్కడ పడ్డాను నేను. అండ్ ఆ ప్లేస్ ని చూసుకున్నప్పుడల్లా నాకు ఆ కింద పడిందే గుర్తొస్తుంది అనమాట. ఎందుకంటే ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గర మనము ఒక మంచి రీల్ షూట్ చేద్దాము అని ప్లాన్ వేసాను అనమాట. అట్లా అది అక్కడ కనిపిస్తుంది కదా మనకి, కొబ్బరి చెట్టు, దాని వెనకాలనే చిన్నది మ్యాంగో ట్రీ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ అక్కడే అనమాట కింద పడింది. బేసిక్గా మనకి ఇలాంటి ప్లేసెస్లో సన్సెట్ ఎలా ఉంటుందో చూపిస్తాడండి. అండ్ ఎంత కూల్గా ఉంటుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అని మీరే చెప్తారు. అండ్ సన్సెట్ కూడా నేను క్యాప్చర్ చేసినంత వరకు ది బెస్ట్ క్యాప్చర్ చేసిన. ఒకసారి చూడండి విజువల్స్. ఆ సూర్యుడిని చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుందో చెప్పండి. నాకు మాత్రం మా అమ్మ చెప్పిన చిన్న స్టోరీ అయితే గుర్తొస్తుంది. ఆ సూర్యుడిని తినడానికి మన హనుమంతుడు పండు అనుకొని వెళ్ళాడు కదా, సేమ్ అదే టైప్ లో అనిపిస్తుంది నాకు. అంతే అండి ఈరోజు వీడియోలో. అండ్ మనం ఎక్కడైతే వీడియో స్టార్ట్ చేసినామో అక్కడ నుంచి చాలా ప్లేసెస్ చూపించినా అని అనుకుంటున్నా. అండ్ మీరు చెప్పండి ఏమేం ప్లేసెస్ మీకు ఈ వీడియోలో నచ్చాయి అనేది, అట్లానే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అండ్ మీరు ఎక్కడి నుంచి చూస్తారో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ టాటా, బాయ్ బాయ్.